నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజైతం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ షర్ట్ విప్పితే గుట్టు వీడింది కట్టలు బయటపడడంతో కంగు తిన్న పోలీసులు వైసీపీలో రచ్చకెక్కిన వర్గ విభేదాలు బాహాబాహీకి దిగిన రెండు వర్గాలు రోడ్ల దుస్థితికి నిరసనగా మాజీ మంత్రి ఉమా పాదయాత్ర భారీగా హాజరైన టీడీపీ కార్యకర్తలు అభిమానులు యువత మత్తు పదార్థాల జోలికి వెళ్ళకండి ఏయూ ఇంజనీరింగ్ కళాశాల వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా తాత్కాలిక డీసీపీగా షాయి శ్రీని నియమిస్తూ లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ జిజేందర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటెలిజెన్స్లో నాన్ క్యాడర్ ఎస్పీ హోదాలో కొన్ని సంవత్సరాలుగా సాయిశ్రీ విధులు నిర్వహిస్తున్నారు. పెద్దపల్లి డీసీపీగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఏపీలోని సత్యసాయి జిల్లా హిందూపురంలో అధికార పార్టీ వైసీపీలో వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. పార్టీకి చెందిన రెండు వర్గాలు బహిరంగంగానే బాహాబాహీకి దిగాయి. ఓ వర్గం రెండో వర్గంపై రాళ్ల దాడికి పాల్పడగా రంగంలోకి దిగిన పోలీసులు రెండు వర్గాలను విడదీశారు. ఘటనా స్థలి నుంచి ఓ వర్గాన్ని పంపించి వేయడంతో పరిస్థితి సద్మణిగింది. పార్టీ పరువు రోడ్డుపై తేవద్దండి, దయచేసి పార్టీ పరువు రోడ్డుపై తేవద్దండి. పెద్దలతో పోయి మాట్లాడండి, పోయి ఎమ్మెల్సీ సార్తో మాట్లాడండి, లేకపోతే పెద్దలు ఉన్నారు పోయి మాట్లాడండి. అనవసరంగా ఏంటి బజార్లో తీసుకుని వచ్చి పార్టీలు పెడుతున్నారు. ఎందుకు వచ్చారు మీరు అంతా ప్రెస్ మీట్ పెట్టాకే కదా, ఎవరికి ఎక్కలేదు. మీకేమీ తెలియదు, ఆయన రమ్మంటే వచ్చినారు కదా. ఏమైనా సమస్య అంటే సార్ బయటకు వచ్చినారంటే మీరే అర్థం చేసుకోవాలి. పరిస్థితులు ఎట్లున్నాయి అన్న మీకే తెలుసు అన్న. ఎవరు ఆ కార్యకర్త ఈరోజు తృప్తితో ఉన్నారు. మాట్లాడండి ఊరు ఏంటి సార్ నిన్న బెలమలు ఏందయ్యా మీరు కొంచెం రోడ్లో పోతే కొట్టేకి వస్తా ఉన్నారా? ఇంత రోడిజం ఏం సార్ రోడ్లో? మ్యారేజ్ కి ఇన్విటేషన్ తీసుకొని పోతా ఉంటే రోడ్లో పోతా ఉంటే కొట్టేకి వస్తా ఉన్నారు. పబ్లిక్ రోడ్ లో ఇంత దౌర్జన్యం, ఇంత రోడిజం ఏం సార్? హిందూపూర్లో ఇంత రోడిజం ఎప్పుడు చూడలేదు నేను. ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణ కార్యక్రమానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. వసంత విహార్లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణానికి మరో అడుగు పడింది. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ప్రముఖ వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర్ తేజ కార్యక్రమానికి హాజరయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కోయూరు మండలం నల్గొండలో సుమారు 5 లక్షల విలువ చేసే టేకు దుంగలను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు పట్టివేశారు. అనధికారికంగా 50 చెట్లపైనే మిస్ అయ్యాయని అధికారులు అంటున్నారు. మిస్ అయిన చెట్లకు సంబంధించి డిఆర్ఓ గార్డ్ని సస్పెండ్ చేశారు. లక్షల విలువ చేసే అక్రమ టేకు దుంగలు బయటపడడంతో అధికారుల పర్యవేక్షణ లోపం తేటతెల్లమవుతుంది. ఈ విషయమై ఇన్ఛార్జ్ డిఆర్ఓ లక్ష్మణ్ అడుగగా బేస్ క్యాంపులో ఉండే వారి నిర్లక్ష్యం కారణంగానే కలప తరలి వెళ్తుందని ఆయన తెలిపారు.
అరకర కోసే కొండపాడు నడికి దయచేసి ముందు చేసి పెట్టమని అంతే అప్పుడు మీకు పర్లేదు నాన్న. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం దుగ్గిరాలపాడు నుండి రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల దుస్థితికి నిరసనగా మాజీ మంత్రి ఉమా పాదయాత్ర నిర్వహించారు. ప్రజా సమస్యలు అస్తవ్యస్తంగా ఉన్న రహదారుల పరిస్థితిపై ఏజెండాగా పాదయాత్ర ప్రారంభమైందని ఆయన అన్నారు. సుమారు 13 కిలోమీటర్ల అనంతరం కొండూరులో పాదయాత్ర ముగియనుందని ఉమా తెలిపారు. పాదయాత్రకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా హాజరయ్యారు. చేస్తున్నాం అని వీళ్ళు పెద్ద ఎత్తున మాయ మాటలు చెప్తున్నారు, కబుర్లు చెప్తున్నారు. వాళ్ళు ఎక్కడ కూడా రోడ్డుకి అంత మధ్య బాగుండలేదు. ఏమో మీరు పడే ఇబ్బందుల కోసమే యువత మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా దూరంగా ఉండాలని ఏయూ ఇంజనీరింగ్ కళాశాల వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి, జిల్లా జడ్జి హరనాథ్ శర్మ అన్నారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం అవగాహన సదస్సు ప్రత్యేక కార్యక్రమాన్ని విశాఖ వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో నిర్వహించారు. ముఖ్యంగా డ్రగ్స్కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో తల్లిదండ్రులు కూడా ప్రముఖ పాత్రను పోషించి విద్యార్థులను ప్రత్యేకంగా పర్యవేక్షించాలని కోరారు. కఠిన చట్టాలు ఉంటేనే మత్తు పదార్థాల వినియోగం నిర్మూలన సాధ్యమవుతుందని తెలిపారు. స్టూడెంట్స్, ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఈనాటి సమావేశంలో ముందుగా కమిషనర్ జీవీఎంసీ డాక్టర్ జీ అండ్ గివ్ హిజ్ వాల్యుబుల్ మెసేజ్. సార్, వెల్కమ్ యూ సార్. Main problem the younger generation and our society is facing is the substance abuse and more specifically drug abuses. ఎవరైతే దానికి విక్టిమ్స్ అవుతున్నారో వాళ్ళే కాకుండా సో ద సరౌండింగ్ ఎన్విరాన్మెంట్, ది ఎకాలజీ షుడ్ బి ఇన్ సచ్ ఎ వే దట్ టు దిస్ ప్రాబ్లమ్. సో దీనికి
ఈ ఎకాలజీకి బిల్డప్ చేసే బాధ్యత మన అందరి మీద ఉంది. సో దాంట్లో ఎవరినో తెలుసో తెలియకో దానికి బానిస అడిక్ట్ అయ్యి లేదా పుచ్చుకున్నట్టు వాళ్ళు కన్జ్యూమ్ చేసినట్టు వాళ్ళు నేను ట్రీట్మెంట్కు సిద్ధము, నన్ను ఈ మెడికల్ ట్రీట్మెంట్ నన్ను చికిత్స చేసినట్లయితే ఆ చికిత్సకు నేను సిద్ధమైతే ఎవరైతే చెప్తారో వారిని చికిత్సకు తీసుకెళ్ళి వారి మీద ఆ సెక్షన్ కింద వాళ్ళని ప్రాసిక్యూట్ చేసే అవకాశం కూడా లేదు. వారిని ప్రాసిక్యూషన్ కూడా మానేయవచ్చు, ప్రాసిక్యూషన్ కూడా వారి నుంచి తీసేయవచ్చు, వారిని ప్రాసిక్యూట్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు స్వచ్ఛందంగా మారి, ఎందుకంటే తెలుసు ఎవరికి వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేరు, ఎవరో తయారు చేస్తే ఎవరో ఇస్తే అమాయకంగా దానికి బానిసైన వారు, ఆ బానిసైన వారు మీకు తెలిసి ఎవరైనా ఉంటే వారికి ఈ సలహా ఇచ్చి నేను ట్రీట్మెంట్ చేయించుకుంటాను అంటే వారికి శిక్ష లేకుండా జరిగిపోతుంది. వారిని ట్రీట్మెంట్ తీసుకోవాలి. అయితే ఆ ట్రీట్మెంట్ క్రమంలో సరిగ్గా సహకరించకుండా మళ్ళీ వెనక్కిపోయినట్టయితే శిక్ష ఉంటుంది. సో కన్జ్యూమర్స్ ఆర్ ట్రీటెడ్ డిఫరెంట్లీ, పెడలర్స్ ఆర్ ట్రీటెడ్ డిఫరెంట్లీ, ప్రొడ్యూసర్స్ ఆర్ ట్రీటెడ్ డిఫరెంట్లీ. కన్జ్యూమర్కు సంబంధించిన వాళ్ళు, అడిక్ట్ అయిన వాడు పరివర్తన కోరుతుంది. మన భారతీయ నేర శిక్షా స్మృతిలో ప్రధానమైనటువంటి అంశం ఏమంటే పరివర్తన అనేదే శిక్షకు సంబంధించిన మన తరతరాల నుంచి మనము మనుస్మృతి దగ్గర నుంచి ఎక్కడి నుంచి చూసుకున్నా కూడా ఏ లీగల్ సిస్టంలో చూసుకున్నా కూడా శిక్ష యొక్క పరమోద్దేశము మనిషి యొక్క పరివర్తనను తీసుకురావడము, మనిషిని మార్చడము. నేరాన్ని ద్వేషించు, నేరస్తుని ద్వేషించొద్దు. హేట్ ది క్రైమ్ బట్ నాట్ ది క్రిమినల్. సో కాబట్టి ఆ క్రిమినల్లో ఉన్నటువంటి క్రిమినాలిటీని తీసేస్తే వాడు పరిశుద్ధమైనటువంటి మనిషి జనజీవన స్రవంతిలో కలిసి మంచి వ్యక్తిగా తయారవుతాడు అనేటువంటి ఆ ఉద్దేశంతో ఎవరైతే కన్జ్యూమర్స్, ఎవరైతే పాపం బాధితులు ఎవరైనా ఉన్నారో వారికి శిక్ష నుంచి పొందే అవకాశం ఉంటుంది. సో already I have taken sufficient time. I had something else, but I reserve it for some other occasion, and I am being chased by time, and I have taken more time. Sorry everybody, please excuse me. Anyhow, once again, lastly, my humble pranams to the teachers who are పెండింగ్ లో ఉన్న కేసులను రాజీ చేసుకోవాల్సిందిగా 26వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్లో కక్షిదారులు తమ కేసులను పరిష్కరించుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి వై శ్రీనివాసరావు సూచించారు. నర్సాపురం పట్టణంలో కోర్టు ప్రాంగణం నుండి న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీసులు, సిబ్బంది కలిసి సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అట్లా లోకల్ పెట్టా ఉంది. రేపు జరిగే మెగా లోకాత్ గురించి ఈరోజు సైకిల్ ర్యాలీ జరగడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని రేపు జరిగే మెగా లోకాత్కి ఎక్కువ కేసులు మా మండలిక సర్వీస్ అథారిటీ నుంచి ఎక్కువ కేసులు అవ్వాలని చెప్పి ఆశిస్తూ ఈరోజు ప్రజలందరికీ ఈ నేషనల్ లోకాత్ గురించి అవేర్నెస్ తెలుపుతూ ఈ విధంగా ఈరోజు సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి రేపు ఉదయం జరిగే మెగా లోకాత్లో మ్యాక్సిమం కేసెస్ని అందరూ కక్షదారులు అదేవిధంగా కక్షదారులు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. గంజాయి మూటాను పట్టుకునేందుకు పోలీసులు తనిఖీ నిర్వహిస్తే వారికి కట్టలకు కట్టల నగదు దొరికింది. చెన్నైలోని భారీగా హవాలా మనీ పట్టుబడింది. ఒకే రోజు పెద్ద మొత్తంలో నగదు దొరకడం సంచలనం సృష్టిస్తోంది.
చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఆంధ్ర నుంచి వచ్చిన ఓ యువకుడి దగ్గర భారీగా నగదు పట్టుబడింది. షర్ట్ లోపల 30 లక్షల రూపాయలు, బ్యాగులో మరో 30 లక్షలను రైల్వే పోలీసులు గుర్తించారు. సరైన పత్రాలు లేకపోవడంతో నగదును స్వాధీనం చేసుకుని అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అతను రాజమండ్రి నుంచి చెన్నై సెంట్రల్కు వెళ్తున్నాడని, కానీ విజయవాడ నుంచి చెన్నైకి టికెట్ తీసుకున్నట్టు గుర్తించారు. రైళ్లలో హవాలా మనీ, గంజాయి, మద్యం స్మగ్లర్ పట్టుకునేందుకు పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ஓகே இப்படி லெஃப்ட்டில் வர சொல்லுங்கள். பேக் சொல்லுங்கண்ணா. ஓகே ஷர்ட்டு அண்ணா இப்போ பேக் மூவ் பண்ணுங்கண்ணா. பண்ணிட்டேண்ணா. ये वो बहुत सा मूवी रहेगा राजस्थान में ऐसा पहनेगा ना? हाँ हाँ हमारे वहाँ मिलता है। वो कुछ कैश रहेगा ना, वो डांस करेगा उन लोग। हमारा ड्रेस, हमारे जो ओल्ड मैन बुजुर्ग लोग था ना, वो ऐसे कपड़े का वो पहनता था. ஆனால் இப்போ பேக் அப்படியே இருக்கும். பேக் எடுத்துருங்க. இந்த இடத்துல இங்கே பணத்தை வைக்க சொல்லுங்கள். ஓகே రెడీ సార్. నేను ఓన్లీ నార్మల్ జాకెట్ పైన వేసుకున్నాడేమో అనుకున్నాను సార్. జాకెట్ చేంజ్ చేయాలి అయితే. डबल दे देंगे. ठीक है, पैकेट दे चिंपे क्या देना है? और बंदा ఇప్పుడు అప్పుడే ఆట ఆడాలన్నా. அது என்னன்னு தெரியல. అది కరెక్ట్ ఉమ్మ. తెలంగాణ రాష్ట్ర బోనాల జాతర కనకాల కట్టమైసమ్మ దేవస్థానం లోయర్ ట్యాంక్ బండ్ నుండి కొనసాగుతుందని కుమ్మర సంఘం తెలిపింది. ఈ నెల 30వ తేదీన జగదీష్ మందిరం నుండి ట్యాంక్ బండ్లో గల కట్టమైసమ్మకి 516 బోనాలు 5000 మందితో ఊరేగింపుగా పోతురాజు శివసత్తుల మధ్య అమ్మవారికి మట్టి కుండలతో బోనాలు సమర్పిస్తున్నారని తెలిపారు. ఆషాఢం మాసం తొలి బోనం జాతర వర్ధిల్లాలి. ఆషాఢం మాసం తొలి బోనం జాతర వర్ధిల్లాలి. జై కుమ్మర, జై కుమ్మర. బోనాలు శుభదినాలు జగన్నాథ్ టెంపుల్ నుంచి కనకాల కట్టమైసమ్మ గుడికి అప్పర్ ట్యాంక్ బండ్ మీద తీసుకుపోవడం జరుగుతుంది. బోనాల జాతర కుండలని జరపాలి అనేది మా యొక్క నినాదం. పర్యావరణ పరిరక్షణ, కుండలో బోనం అనేది ప్రశస్తమైనదని చెప్పి మనం మొదటి నుంచి కూడా మన పూర్వీకులు కూడా కుండలోనే బోనాలు చూసేవారు. దానికి పసుపు, కుంకుమ, వేప కుండలు. కుమ్మర సంఘం రేపు 30 తారీఖు రోజు తొలి బోనాల జాతర రాష్ట్ర సంఘం నిర్వహిస్తుంది. దాదాపుగా 10,000 మంది దీనికి హాజరవుతారు. ఈ యొక్క బోనాల జాతర ఉద్దేశం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలు అంటే హిందూ మతానికి సంబంధించినటువంటి బోనాల జాతర కుండలనే బోనం ఎక్కియాలని చెప్పేసి మా యొక్క పిలుపు. ఇది అందరూ కూడా ఆచరించాలి. ఇత్తడి దాంట్లో కానీ ఈ స్టీల్లో కానీ ఈ యొక్క బోనం అమ్మవారికి ఎక్కిస్తే అరిష్టం అవుతుంది. కుండలనే బోనం ఎక్కిస్తే చాలా అందరికీ కూడా గ్రామాల్లో ఉన్నటువంటి మానవులు కానీ, పంటలు కానీ, ఆరోగ్యం కానీ, ఊళ్ళో ఎటువంటి రోగాలు రాకుండా ఉంటుంది. కాబట్టి ఈ కుండలనే బోనం ఎక్కియాలి.
నిజంగా చెప్పాలంటే ఇవాళ పర్యావరణ పరిరక్షణ కోసం కుమ్మరులు ముందున్నారు. హరితహారం ఎట్లయితే నిర్వహిస్తుంది 1000 కోట్ల బడ్జెట్తో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తుంది. అట్లాగే బడ్జెట్లో మా కుమ్మరుల కోసం సపరేట్గా ఈ యొక్క బడ్జెట్ కేటాయించి వృత్తి నైపుణ్యాన్ని ఈ యొక్క మొత్తం కిచెన్లకు ఈ కుండలు తీసుకుపోయి వంటలు చేసుకోవడానికి మాకు సదుపాయాలు కల్పిస్తే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఆరోగ్యశ్రీ కేటాయించేటువంటి డబ్బులలో మాకు 10% ఖర్చు పెడితే మేము అందరికీ కూడా ఒంటింట్లోకి తీసుకుపోయిన కుండలు మేము అందించే కార్యక్రమం చేస్తాము. ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తారు, మేధావులు చెప్తారు, డాక్టర్లు చెప్తారు. ఈ రాష్ట్ర సంఘం కూడా లైన్లోనే పనిచేస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు మాకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ఈ వృత్తి నైపుణ్యాన్ని కాపాడాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీ కేంద్రంలో డ్రైనేజీ సమస్యలపై సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో డిఎస్ రెడ్యానాయక్, మున్సిపల్ చైర్మన్ వాంకుడోత్ వీరన్న, వైస్ చైర్మన్ కేశబోయిన, కోటిలింగం పాల్గొన్నారు. పైప్ లైన్ అవసరం కానీ వాటర్ ప్రాబ్లం ఉంటే దాన్ని సమకూర్చండి. ఏ గారు డి గారు మీరు తిరగండి, 15 వాడు తిరిగి అక్కడ ఉన్న అవసరాన్ని తీసుకొని పోయి అక్కడ వాటర్ పరంగా పైపులు కావాలన్నా, బోరు కావాలన్నా, ఏం అవసరమో అక్కడ పోయి ఏఈడి గారు, కమిషనర్, చైర్మన్ గారు అక్కడ ఉన్న కౌన్సిలర్ తీసుకొని పోయి నీళ్ళు కావాలంటే పైపులేషన్ ఎక్స్టెండ్ చేయాలి, బోర్ అవసరమా అని కనుక్కొని అదొక భాగం. ఇంకొకటి ఎలక్ట్రిసిటీ కరెంట్ కావాలంటే అట్లా కాదు, ఊరాలో 10 లక్షలు పెట్టినాం కరెంటు ఏమైనా పోర్లు నాకు కావాలంటే ఒకళ్ళ దగ్గర కాదు 15 వార్డులో 1, 2, 3 పోర్లు అంటే 10 lakhs అమౌంట్ కౌన్సిల్ మీటింగ్ పెట్టి తీర్మానం చేయడం జరిగింది. 15 రేపు మాకు కమిషనరు ఎలక్ట్రిసిటీ అయిపోయి అందరూ 15 వార్డు తిరిగి ఎక్కడ అవసరమో అవి కూడా సమకూర్చడానికి డ్రింకింగ్ వాటర్ చెప్పేసినాము. నువ్వు ఫోన్లో డ్రింకింగ్ వాటర్ కేటాయించలే. తిరిగి అసలు అప్రాక్సిమేట్గా తిరిగి వస్తే మీకు ఐడియా ఉంటుంది. డబ్బులు ఏం పెట్టలేదు కానీ కొన్ని వార్తల్లో 11 km అంటే కొద్దిగా నెక్స్ట్ మీటింగ్ చూద్దామని చెప్పి కార్మికులు రోజు ఏం చేస్తారంటే ఒక వార్డు సోమవారం వస్తే మళ్ళీ బుధవారం వస్తారు, మంగళవారం రావాలి. ఆ వార్డు 4-5 వస్తారు. 3 ఏంటంటే ఇద్దరు మనుషులు డ్రైన్స్ తీయడానికి అక్కడ మొత్తం వారానికి దాదాపు 4 days ఆ వార్డు ఉంటాం. ఆ వార్డులో అదే అక్కడ తిరుగుకుంటా ప్లాన్ ప్యాక్ చేసుకుంటారు. నెక్స్ట్ వాళ్ళు తీసేసిన సీట్ని ఇవాళ తీసిన సీట్ని 3 రోజుల తర్వాత ఇస్తుంది. ఎందుకంటే అది ఆరాలి కదా, 6 రోజులు అది కూడా ట్రాక్టర్ ద్వారా మేము ఏర్పాటు చేయడం జరిగింది. సీట్ తీయకండి ఒక సిస్టమ్. ఒకటో ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లేబర్ని వార్డ్ వైజ్ పెట్టాము. అది రేపటి నుంచి ఇంప్లిమెంట్ అయింది. ఇంకా వాళ్ళ ఆర్డర్స్ ఇవ్వాలి. మేము తయారు చేసిన ప్లాన్ వాళ్ళకి ఆ వార్డుకి ప్రతి 5 సెక్టార్లు విభజించాం. 5 సెక్టార్లు కాను ఒక 2 సెక్టార్లు ఒక జవాను, ఇంకో 3 సెక్టార్లు ఒక జవాను పెట్టాం. వాళ్ళకి సూపర్వైజర్ పెట్టి దాని ప్రకారం మేము దాన్ని శానిటేషన్ ప్లాన్ తయారీ దాని ప్రకారం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఒకటి శానిటేషన్. నెక్స్ట్ చెత్త ఎత్తడానికి మనకి 3 ట్రాక్టర్లు ఉన్నాయి. 3 ట్రాక్టర్లు ఒక 2 ట్రాక్టర్లు కూడా ఒకటి మనకి తిరగాల్సి వస్తుంది. ఆ మెయిన్ రోడ్డుకి కేటాయించాం ఇస్తుంది. నెక్స్ట్ చెత్త ఎత్తేది కూడా ఈవినింగ్ కూడా పెడదామని ఇంప్లిమెంట్ చేద్దాం చూస్తాం. నైట్ 9 to 10 పెట్టి అప్పుడు చేస్తే మార్నింగ్ ఈజీ కూడా. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. షర్ట్ విప్పితే గుట్టు వీడింది, కట్టలు బయటపడడంతో కంగు తిన్న పోలీసులు. వైసీపీలో రచ్చకెక్కిన వర్గ విభేదాలు, బాహాబాహీకి దిగిన 2 వర్గాలు. రోడ్ల దుస్థితికి నిరసనగా మాజీ మంత్రి ఉమా పాదయాత్ర, భారీగా హాజరైన టీడీపీ కార్యకర్తలు, అభిమానులు. యువత మత్తు పదార్థాల జోలికి వెళ్ళకండి, ఏయూ ఇంజనీరింగ్ కళాశాల వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. విద్యుత్ లక్ష్య సమాజంతో నమస్కారం.